ఓ కోకుల మీద కోకులు తాగడం కాదండి, విషయం గురించి కొంచెం సీరియస్గా ఆలోచించండి. అరే ఫేస్బుక్లు, యూట్యూబ్లు, మ్యాట్రిమోనీ సైట్లు, టెక్నాలజీ ఎంత ఉందండి, వాడుకోండి. ఏమనంటే 40 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా అంటారు, ఒక్క సంబంధం సెట్ చేయలేకపోతున్నారు. సిగ్గా అనిపించట్లేదు మీకు? ఏంటి ఫీల్ అయ్యారా? కోక్ అయిపోయింది. కోకులు కాబట్టి అయిపోతాయండి, మా పెళ్ళి ఎప్పుడవుతాయని. ఫైనల్గా ఒక మాట అడుగుతానండి, అసలు ఈ జన్మలో నాకు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకునే యోగ్యత ఉందంటారా లేదంటారా? అది నేనెలా చెప్పగలను గౌతమ్? చెప్పలేరా? ఏలు ముద్రలు తీసుకోండి, చేతబడులు చేయించండి, అంజనాలు వేయించండి, ఏదో ఒకటి చేయండి సార్. ఈ ఫోటో చూడు, లక్షణంగా ఉందండి. చాలా పెద్ద ఫ్యామిలీ. పోన్లే బాబయ్య, అమ్మాయి ముత్తాత కూడా ఇంకా బతికే ఉన్నాడు. ఏదోలో ఓకే చేసేయండి. కాకపోతే అమ్మాయి పిహెచ్ అయ్యా. ఎంఎస్సీలు పిహెచ్డీలు అంటే మనకి ఇంకా సూపర్ కదా. పిహెచ్ అంటే పిహెచ్డీలు ఎంఎస్సీలు కాదయ్యా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అమ్మాయికి ఒక కాలు లేదు. పర్లేదండి, జైపూర్ లెగ్గెట్ కాపురం చేసుకుంటాను. కాలెట్టు కాపురం చేసుకుంటావు సరే, అమ్మాయికి ఆల్రెడీ 3 పిల్లలు. మొగుడేమో మిలిటరీలో తప్పిపోయాడు. రామచంద్ర ప్రభు, ఇవాళ నుంచి ఆ బిడ్డలు కూడా నా సొంత బిడ్డల్లా సాగుతానండి. ఏమండి ఏమండి సుదర్శన్ గారు, ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉండి లేచిపోయి తిరిగొచ్చేసిన వాళ్ళు, కట్నం సర్దుబాటు చేయలేక పీటల మీద పెళ్ళి అయిపోయిన వాళ్ళు, ఆ యాంగిల్ మర్చిపోయారండి మీరు. వాళ్ళని ట్రై చేస్తే ఈజీగా వర్కౌట్ అయిపోద్ది కదా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. వచ్చే సంక్రాంతి మా అత్తారింట్లో సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంత ఖర్చైనా పర్లేదు. అయినా మీరు ఎంతసేపు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారేంటి? వాళ్ళని కన్విన్స్ చేయాలి కానీ. పాపం బాగా కరువులో ఉన్నట్టున్నాడు.